హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం పాహి మాం పాహి మాం ప్రభో. భక్తులందరికీ శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆచంద్రార్కం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. భక్తులారా, మేధా దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు శివుడి యొక్క స్వరూపమే. శివుణ్ణి మనము ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా శివలింగ రూపంలోనే ఆరాధిస్తున్నాం, అభిషేకాలు కూడా చేస్తున్నాం. శివుడు ఏ రూపంలో ఉంటాడో కైలాసనాథుడు పార్వతీ పరమేశ్వర రూపంలో మనం చూస్తున్నాం. ప్రధానమైనటువంటి శివాయ గురువే నమః అన్నట్టుగా మేధా దక్షిణమూర్తి చరాచర జగత్తు గురువు అన్నమాట, పరమేశ్వరుడు. మనం చాలాసార్లు శివాయ గురవే నమః, గురువు అంటే శివుడే. ఆ శివుణ్ణి గురుతత్వంలో మనం చూడాలంటే కనుక పరమేశ్వరుని శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలోనే మనం దర్శనం చేసుకోవాలి. చాలామంది విద్యార్థులకు గురుబలం లేకుంటే కనుక వారికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, మార్కులు కూడా తగ్గుతాయి. అలాగే పరీక్షలు రాసే సమయంలో కూడా చాలా తడబడుతుంటారు, మార్కులు కూడా చాలా తక్కువ వస్తాయి. కొందరైతే ఫెయిల్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వారికి శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. గురుగ్రహానికి అధిపతి మేధా దక్షిణమూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, శ్రీ లక్ష్మీ హయగ్గురుల వారు. ఇందులో శ్రీ మేధా దక్షిణమూర్తి యొక్క ఆరాధన ఎంతో విశేషమైనటువంటిది అనమాట. అలాగే పెద్దవారికి కూడా గురుబలం లేకుంటే కనుక వారికి అనేక సమస్యలు కూడా వస్తుంటాయి. చాలామంది వ్యాపారస్తులు ఉంటారు, పైన పెద్ద ఆఫీసర్ల దగ్గర వెళ్ళి కాంట్రాక్టులు తెచ్చుకుంటుంటారు కదా. కాంట్రాక్టులు తెచ్చుకున్నప్పుడు వారి దగ్గర నుంచి మనకు అనుమతి రావాలి అంటే కనుక గురుబలం లేకుండా కనుక ఆలస్యం జరుగుతుంటుంది అన్నమాట. అలాగే పని సంపూర్ణమైంది, బిల్లులు కూడా పాస్ కావాలి. బిల్స్ పాస్ కావాలంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే బిల్లు పాస్ కావడం మెల్లిగా జరుగుతుంది. ఎందుకంటే మన పైన ఉన్నటువంటి అధికారులు గురువు లాంటి వారే కదా, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే గురువు బాలేకుంటే కనుక పుత్ర సంతానం ఉన్నటువంటి వారికి పుత్రుడితో అనేక సమస్యలు వస్తాయన్నమాట. పుత్రుడితో అనేక సమస్యలు వస్తాయి. ఆ పుత్రుడితో ఎన్ని సమస్యలు అంటే ఆ చిన్నవాళ్ళు ఉన్నట్టు బయట వెళ్ళి ఎవరితో ఫ్రెండ్స్తో కొట్లాడడం చేయడం, గొడవలు అవ్వడం, లేదా సైకిల్ నడిపిస్తే వాహనాలు నడిపిస్తే దెబ్బలు తాగించుకోవడం చేయడం, లేదా ఆ పుత్రుడు మనం చెప్పిన మాట పెడచెవిన పెట్టి మనతో వాదించడం, మనతో కొట్లాటాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గురుగ్రహం బలంగా లేకపోతే. ఈ గురుగ్రహం యొక్క బలము మనకు కలగాలి, గురుగ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే శ్రీ మేధా దక్షిణమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు కావలసిందే. మనకు మన పిల్లలకు ఆయన అనుగ్రహం కలిగిందంటే కనుక మేధస్సు పెరుగుతుంది, పిల్లలకు మనకు కూడా మేధస్సు కూడా కలుగుతుంది, బుద్ధిమాంద్యం అనేది కూడా తొలగిపోతుంది, జ్ఞాపక శక్తి కూడా మనకు కూడా పెరుగుతుంది. మనకు కూడా జ్ఞానం కావాలి, 10 మందిలో అనర్గళంగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. మనం మాట్లాడింది వారు గ్రహించాలి కూడా, వారు అర్థం చేసుకోవాలి. అంటే మేధా దక్షిణమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. అది పెద్దవారికి కూడా, చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా కావాల్సింది వాళ్ళకి మార్కులు వస్తే ఆటోమేటిక్గా చక్కగా వారు ముందుకు వెళ్తూనే ఉంటారు కదా. మేధా దక్షిణమూర్తి మరి పూజ అందరూ చేయవచ్చునా అంటే ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేధా దక్షిణమూర్తి యొక్క ఆరాధన చేయవచ్చు. ఆయనకు ప్రత్యేకంగా పసుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే తులసీ దళాలతో కూడా చక్కగా అర్చన చేయొచ్చు, అలాగే బిల్వ దళాలతో అర్చన కూడా చేయవచ్చు. అలాగే మేధా దక్షిణమూర్తి చిత్రపటం లేకుంటే కనుక గురువారం రోజున మేధా దక్షిణమూర్తి యొక్క శ్లోకాలు చదువుతూ శివలింగానికి అభిషేకం చేసినా కూడా సాక్షాత్ మేధా దక్షిణమూర్తికే చెందుతుంది. అది ఆ తీర్థాన్ని ఇంటిల్లి పాది అందరూ కూడా సేవిస్తే కనుక మేధా దక్షిణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం పాహి మాం పాహి మాం ప్రభో.